రారా ఈరోజు గాయం గట్టపలో వస్తున్నట్టున్నాడు. ఇప్పుడు ఎంతమంది గాయాలు అవుతాయి ఏటో. ఈ పెళ్లికి నేనే ముఖ్యమైన వాడిని నువ్వంటే నేను నమ్మలేదు. ఇప్పుడు నమ్ముతున్నాను. ఇంత గ్రాండ్గా రిసీవ్ చేసుకుంటావు అనుకోలేదు. ఏంటి అలా చూస్తున్నావు? నేను గొడవ చేయడానికి రాలేదు, పెళ్లి చూడడానికి వచ్చాను. వదిలేయండి. థ్యాంక్ యూ భవానీ. ఇదిగా ఇక నీకు పెళ్ళి అన్నట్టే. ఏంటమ్మా వాడిని వదిలేసావు? శత్రువు నా కళ్ళ ముందే ఓడిపోతుంటే చూడటం నాకు చాలా ఇష్టం. ఏంటి ఎవరిని తీసుకెళ్తున్నారు? మాకి సిమ్రాన్ కి సాలి జ్వరం వచ్చింది. అందుకే అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం. తేడా వస్తే బొడ్డు సిక్కిపోద్ది కదా. మనిషికి మొత్తం ముసుకేశారే. సగం అంతా తెలిసిపోద్దా? బొడ్డు చూపిద్దామని మాకి సిమ్రాన్ బట్టలు మొత్తం విప్పింది. సడన్ గా చలి జ్వరం వచ్చేసింది. చూసే వాళ్ళందరికీ టెంపరేచర్ రైజింగ్ బ్యాడ్ సీజన్ కదా, వైర్లెస్ ఫీవర్. ఫ్రంట్ బ్యాక్ చూపించబోతే నాకు అస్సలు డౌట్ తీరదు అంతే. మీరేదో చేస్తున్నారు, ఇదేదో కిడ్నాపే. तू देखा तो देख बे, देख ఏంటి దేకేది? లోపలంతా ఏడిగా ఉంది కదా, హీట్ ఎక్కువైపోయింది. రండి. చూస్తుంటే పెళ్లి కూతురులా ఉందే. అమ్మా పెళ్లికి భర్తలు తీసుకురండి. ఉంటేగా తీసుకురావడానికి. ఏంట్రా నువ్వు చెప్పేది? పెళ్లి కూతురుని ఎవరో ఎత్తుకుపోతున్నారు. ఇంకా నేను పవర్ కట్ చేసుకుంటా. దొరలా పెళ్లికొచ్చింది దొంగలా సంధ్యని కిడ్నాప్ చేయడానికా? ఏ పనైనా ఎదురుగా చేస్తాను, ఎదిరించి చేస్తాను అన్నావుగా, సిగ్గులేదు? సంధ్య, శ్రీ, సంధ్యను తీసుకుని పీటల మీద కూర్చోండి. నువ్విచ్చిన పత్రికలో ఉన్నట్టుగా పెళ్లి జరగట్లేదు, కానీ నేనిచ్చిన శుభ్లాక్లో ఉన్నట్టుగా పెళ్లి జరుగుతుంది. చూడు. పంతులు గారు, వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించండి. అలాగేనండి. మాంగళ్య దేవతాయై నమః. సర్వోపచారాన్ పెళ్లి కూతురు ఎక్కడా? పెళ్లి కూతురు కలరెడ్డి చూడు సార్, అవత మాట్లాడుతుంది. భయమా ఏంటి? మీరు ఇక్కడ ఉన్నారండి? ఆ అమ్మాయి ఎవర్రా? వీడి ఫ్యామిలీ. ఈ చీర కట్టుకుందేంటి? కావాలంటే రేపు నుంచి ప్యాంట్ షర్ట్ వేసుకుంటా. వేలకొలాడుతున్నారా? సంజయ్ కట్టుకుంటుంది, కళ్యాణ మండపంలో ఉంది. ఎవడైనా పెళ్లి కూతురుని చూసుకుని గెటప్ వేసుకుంటాడు. ఏంటంటే గెటప్ వేసుకుని పెళ్లి కూతురు కోసం పోతున్నాడా? మర్యాదగా చెప్పు, సంజయ్ ఎక్కడ దాచారు? కళ్యాణ మండపంలో. ఏ కళ్యాణ మండపం? మీరు బుక్ చేసిన కళ్యాణ మండపం. ఈ పాటికి శ్రీతో పెళ్లి అయిపోయి ఉంటుంది. ఏంటన్నయ్య అది? చెల్లెల మెడలో పడాల్సిన తాళిని కాలుతో తంతున్నావు. తెలిసి మన చెల్లెల జీవితాన్ని నాశనం చేయకు. మన చెల్లెలా? నీకెన్నిసార్లు చెప్పాలరా? అది నా చెల్లెలు. నన్ను కాదని నువ్వు దాన్ని పెళ్లి చేయలేవు. అలా చేయాలనుకుంటే అది నేను చచ్చిన తర్వాతే. నేను చంపొద్దు. వద్దన్నయ్యా, వద్దు. అన్నయ్యని చంపితే నువ్వు హంతకుడివై దూరం అవుతావు. శేఖర్ అన్నయ్య శాశ్వతంగా దూరం అవుతాడు. వద్దు, మీ ఇద్దరు దూరం అవడం నాకు ఇష్టం లేదు. నన్ను మళ్ళీ అనాథం చేయొద్దు ప్లీజ్ అన్నయ్య, నన్ను అనాథం చేయొద్దు.
నీకెవరి మీద కోపం? నాన్న మనల్ని నడి వీధిలో వదిలేశాడనేగా. మరిన్నాళ్ళు నువ్వు చేసిందేంటి? అమ్మ గురించి కానీ నా గురించి కానీ ఏ రోజైనా పట్టించుకున్నావా? కానీ ఈ అన్నయ్య తనెవరో తెలిస్తే నేనెక్కడ దూరం అవుతానో అని భయపడి అజ్ఞాతంగా ఉండి కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఇప్పుడు కూడా నా ఇష్ట ప్రకారమే నా పెళ్లి జరిపిస్తున్నాడు. నిన్ను చంపడానికి కూడా ప్రకాష్ అన్నయ్య సిద్ధపడ్డాడంటే అది ఈ చెల్లి కోసమే. నువ్వు లేకుండా ఇన్నాళ్ళు బతికాను, ఇక మీదట బతకగలను. కానీ ప్రకాష్ అన్నయ్య లేకుండా నేను బతకలేను. ఇప్పుడు చెప్పు, తప్పులన్నీ నువ్వు చేసి ఈ అన్నయ్య తప్పు చేశాడని తను నిందించడం ఎంతవరకు న్యాయం? నేను కూడా ఒక తప్పు చేశానన్నయ్య. శేఖర్ అన్నయ్య పిలవగానే ఏది ఆలోచించకుండా వెళ్ళాను. అలా వెళ్లకుండా ఉండుంటే ఇవన్నీ జరిగేవి కావు. ఇవన్నీ జరగటానికి కారణం నువ్వు కాదమ్మా, వాడు. ప్రకాష్ ఆగు, ఆగు! ప్రకాష్ ఆగు! మా నాన్నకి ఏమైనా జరిగిందో? నన్ను కొట్టే హక్కు నీకెవరిచ్చారు? నన్ను కొట్టడానికి నువ్వెవరు? నేనెవరా? నీ కంటి పాపలో కూడా నేనే ఉన్నానని కౌరులు చెప్పావు. నేనెవరో నీకు తెలీదు. అంతా నువ్వే అనుకుని బతికాను, అన్నీ నీకోసం వదులుకున్నాను. ఇంకా నేనెవరో నీకు తెలీదా? నా మీద కోపంతో నువ్వు మనశ్శాంతి కోల్పోయి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. నువ్వింకా నా మనసులో తిష్ట వేసుకుని ఉన్నావు కాబట్టి నేను బ్రహ్మచారిగా మిగిలిపోయాను తెలుసా? కొట్టే హక్కు ఎవరిచ్చారని అడిగావే, నువ్వే ఇచ్చావు. మొదటిసారి నీ మీద చేయి వేసినప్పుడు ఎవరిచ్చారో హక్కుని అప్పుడు అడగలేదే? మొదటిసారి నేను ముద్దు పెట్టుకునే హక్కు ఎవరిచ్చారని అప్పుడు అడగలేదే? ఆ హక్కుతోనే ఇప్పుడు కొట్టాను. నేను ప్రేమించి మోసపోయాను. నా సర్వస్వం నువ్వే అని నమ్మి మోసపోయాను. ఎప్పుడైతే మా అన్నయ్యని పట్టణ పెట్టుకున్నారో ఆ రోజే ఈ ప్రేమలు నమ్మకాలు అన్నీ పోయాయి. మీ పెదనాన్న కొడుకుని చంపింది మేం కాదు, దానికి సాక్ష్యం మీ అన్నయ్య ఫ్రెండ్ లక్ష్మీపతే. సర్వస్వం నేనే అన్నావుగా. ఒక్క నిమిషం ఉండవే. ఎవరిని పట్టణ పెట్టుకున్నారో ఇప్పుడే నిజం చెప్పిస్తాను. చెప్పరా, మీ అన్నయ్య కొడుకుని చంపింది నువ్వా మా నాన్న? చెప్పరా చెప్పు. చెప్తాను, నన్నేం చేయొద్దు. చెప్తాను, నన్నే చేయొద్దు. నేనే చెప్పాను. అది మీ నాన్న చెప్పినట్టు అందరినీ నమ్మించాను. మా పెద్దమ్మ సంసారాన్ని బజార్కి ఇచ్చి మా అన్నయ్య మనసులో పగ పెంచి బజార్ రౌడింగ్ చేసింది నువ్వు కాదా? నేనే చేశాను. మా అన్న తమ్ముల మధ్య గొడవ పెట్టి మా వంశాన్ని భూమి మీద లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్నా. ఆ రోజున అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నా ఆస్తి మొత్తం కొట్టేశావు. ఎక్కడి నిజాలు బయటపడతాయో అని భవానీ మనసులో విషం నింపి మా ప్రేమను విడగొట్టలేదు. ఈ నిజం చెప్పాలని ఆ రోజు మీ ఇంటికి వచ్చాను, కానీ నువ్వు వినే స్థితిలో లేవు. కారణం మీ నాన్న మీద నీకున్న నమ్మకం. ఈ నిజం బయటికి తెలిస్తే మీ నాన్న జైలు పాలై నాలాగా నువ్వు అనాథమైపోతావని చెప్పలేదు. ఇప్పటికైనా అర్థం చేసుకో. ఏంటి పిచ్చి పని? ఇన్నాళ్ళు పగతో మనసు కాల్చుకున్నావు, ఇప్పుడు పశ్చాత్తాపంతో శరీరం కాల్చుకోవాలనుకుంటున్నావా? ఈ ఆవేశంతోనే నీ జీవితాన్ని నరకం చేసుకున్నావు. ఇక నుంచైనా సంతోషంగా బతుకు. బామా, ఇంటికి తీసుకెళ్ళు. నన్ను క్షమించమని అడిగి అర్హత కూడా లేని దాన్ని. ఇన్నాళ్ళు అక్క మీ వెంటపడి మిమ్మల్ని ద్వేషించింది, కానీ అది ద్వేషం కాదు, అది ఒక విధమైన ప్రేమేనని
తను తెలుసుకోలేకపోయింది. తన్ని క్షమించు బావా.